ఇదేమంటే ఇది ఎలక్ట్రానిక్ వెహికల్ నెంబర్ కూడా ఉండదు. ఓకే, ఇది లైసెన్స్ అవసరం లేదని చెప్తున్నాను. సైడ్ తీసు బండి లేకుండా బండి కావాలా? మా అమ్మకు తెలిసి వేసి వచ్చారండి. అంకులు ఎవరు ఇచ్చారు బండి? నేనే తీసుకొని వచ్చానండి. అంకుల్ ప్లీజ్ అంకుల్ నాకు ఇచ్చాను అంకుల్, వెళ్ళిపోతాను అంకుల్. అంకుల్ మీరు అన్న పెడతాను అంకుల్. ఎవరు అందుకున్నారు అంకుల్, నేను వెళ్ళిపోతున్నా అంకుల్. అందరూ నన్ను గుర్తుకొచ్చి టీవీలో పడతానేమోనండి. ఎందుకు పడతావా? ఎవరు వేస్తారు? భయం తగ్గించడానికి దగ్గర పట్టుకున్నాను. బండి ఎలా బాబు? కాదు నీకు చేస్తా ఉండరా? పేరెంట్స్ ని ఇవ్వాలి కానీ పిల్లలు ఎలా నడుపుతారా? నువ్వు వెళ్తావు మళ్ళీ బండి ఎలా ఎవరు నేర్పారు? బండి వేసి పడకూడదు. కంగారు పడరా, కంగారు పడరా. చెప్పమ్మా, నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. ఎవరు వచ్చేస్తున్నారు? అవును, నీ బండి ఎవరు ఏమనలేదు కదా. నేను వేసుకొచ్చాను అంకులు, నేను క్షమించాను అంకులు, నన్ను క్షమించి నేను వెళ్ళిపోతాను, వదిలే అంకులు. పేరమ్మా చెప్పాలి. మీ నాన్న పేరు ఏం చేస్తారు? మీ నాన్న అంటే నీకు ఇవ్వకూడదురా, పెద్దోళ్ళకి ఇవ్వాలరా బండి. మీ నాన్నకి చెప్పను, కంగారు పడకు. బండి బండితే మామూలుగా నడిపించుకెళ్తావా? కూడా ఎవరినన్నా ఇస్తాం. నడిపించుకుంటే వెళ్ళిపోతాను. ఇక్కడ పాత బస్ స్టాండ్ పక్కనే అంకులు, పాత బస్ స్టాండ్ పక్కనే అంకులు. బస్ స్టాండ్ పక్కన ఆటో స్టాండ్ ఉందా? ఆటో స్టాండ్ పక్కన అక్కర్లేదు అంటుంది. నేను వెళ్ళిపోతాను. అంటే 4 పక్కలు ఉన్నాయి. ఏ పక్క కెమెరాలో పడిపోతావు. నీకెలా ఇస్తారా బండి? నడిపించుకుంటాను వెళ్ళిపోతానండి. ఆ పని ముందే చేయాలి కదరా, ఆ పని ముందే చేయాలి కదా. బండి నడిపించుకుని వస్తే నేను పట్టుకోపోతాం కదా. నువ్వు దొర్లించుకొచ్చావు అనుకో, అది రోడ్డు మీద మేము పట్టుకోం కదరా. మరి నువ్వు అనవసరంగా బండి ఎక్కి తొక్కావు, మరి తొక్కకూడదు కదా. నేను కొట్టొద్దని చెప్తాము, ఓకేనా? వేసుకోవాలండి, నీ భయం తగ్గించడానికి అవును. బండి నీకెలా ఇస్తావా? నీ నాన్నకు నీ ఇంటి వరకు పంపమంటావా? పంపించండి. మళ్ళీ నన్ను డౌట్ వచ్చేసి తర్వాత నడిపించుకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నా. నడిపించుకుంటే వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే, డీటెయిల్స్ వద్దురా, డీటెయిల్స్ సరేలే. రానండి, నేను ఒకసారి రానండి.
కంగారు పడు కంగారు పడు. నా కాలు నాకు గుర్తుంది. నేను వెళ్ళిపోతున్నాను. బండి వదిలేసి అలాంటి విచ్చుంటే ఈ అబ్బాయి నీ ఇంట్లో చెప్పాడు పాపం, కంగారు పడుతున్నాడు. సీట్లో కూర్చో, ఇంట్లో వద్దండి చెప్పాలి కదా. వద్దండి